వచ్చేసి ఒక్క సినిమా 54 సినిమా మన డైరెక్టర్గా విజయ్ బిన్ని గారు ప్రూవ్ చేసుకున్నారు డైరెక్షన్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మన నాగార్జున గారు అల్లరి నరేష్ గారు అన్నదమ్ములు క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారనమాట. కొరియోగ్రఫీ అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం అంతా ఓవరాల్ సినిమా మొత్తం అంతా నేను ఇచ్చే రేటింగ్ ఏమిటంటే 3 అనమాట. చాలా బాగుంది. సంక్రాంతికి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ తగ్గట్టు చూడాల్సిన సినిమా. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక ఊర్లో అంటే కామెడీ క్యారెక్టర్, మనం చూసిన గమ్యం ఉంది కదా, ఆ టైప్ క్యారెక్టర్ వచ్చింది అనమాట దీంట్లో. చాలా బాగుంది. అక్కడ చనిపోతారు, ఇక్కడ చనిపోతారు, అదొకటి బాధ వేసింది లాస్ట్లో. ఆ తర్వాత అంతా చాలా బాగుంది. అండ్ రాష్ట్రం క్యారెక్టర్ అయితే అనిపించలేదు పెద్దగా. ఫస్ట్ హనుమాన్ భయ్య, సెకండ్ ఇదే. బోరింగ్ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాంగ్స్, అల్లరి నరేష్ సెంటిమెంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే శివ తర్వాత మా నాగార్జున గారు మళ్ళీ చైన్ పట్టింది ఇదే మూవీలో. ఆ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. బాగుంది సినిమా, సూపర్ ఉంది. సూపర్. స్టోరీలో హైలైట్ అంటే సెంటిమెంట్స్, ఫ్యామిలీ సోకొచ్చిన తర్వాత బెస్ట్ మూవీ అంటే నా సామిరంగ. చాలా బాగుంది. గమ్యం తర్వాత సేమ్ ఆ సీక్వెంట్ ఉంది. ఏం చూపించిందంటే అసలు ఇంకా ఈ పండుగ అయితే నాకైతే ఇంకా 3 సినిమాలు వచ్చాయి కదా, ఈ 3 సినిమాల పైకి గుంటూరు కన్నా, హనుమాన్ కన్నా, సైంధవ్ కన్నా, నా స్వామి కన్నా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా స్వామి రంగా అసలు ఇంకా ఆ థియేటర్లో బ్లాస్ట్ అయితే అని చెప్తున్నాయితే ఇక్కడ మా ప్రసాద్ ఇమేజ్లో కాకుండా థియేటర్లో చూస్తే ఇంకా అసలు నాగార్జున తొట్టుకోలేము మనము. అసలు ఆ అందం ఏంటి, ఆయన ఇంకా 62 63 వచ్చినా కూడా ఇంకా ఆయన అందం చూస్తుంటే ఇంకా అసలు ఇంకా నాకు అసలు ఇంకా ఆయన చూస్తుంటే స్క్రీన్ పైన అలాగే చూడాలనిపించింది. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అని అసలు ఇంకా ఇరుగ్దీశారని చెప్తా. ఎవరు మన రాజ్ తరుణ్ కానీ, మన నరేష్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేసినారు. అల్లరి నరేష్ కానీ సినిమాలో అయితే హీరోయిన్స్ ఉన్నారు ఇద్దరు, అమ్మో ఒక్కొక్క డైమండ్ అని చెప్తా. ఇద్దరు హీరోయిన్ ఒక్కొక్క డైమండ్, 2 డైమండ్ ఉన్నాయి ఈ సినిమాలో. అసలు సినిమా చూస్తుంటే నా కీరవాణి గారి మ్యూజిక్, అమ్మో వామ్మో కీరవాణి మ్యూజిక్. సినిమా నా సామిరంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా అందరూ వస్తారు, హ్యాపీగా బయటకు వెళ్తారండి. పెట్టిన టికెట్ డబ్బులకి మనస్ఫూర్తిగా మనసు నిండా నింపుకొని బయటకు వస్తారు. ఒక గుడ్ ఫీల్, చాలా మంచి సినిమా. అందరికీ కూడా క్యారెక్టర్లు ఎవరెవరు క్యారెక్టర్లు అందరికి ఇచ్చాడు. తాను ఒక్కడే అని కాకుండా నాగార్జున అందరికి ఇచ్చాడు. ముఖ్యంగా మనం ఏం విలేజ్ స్టోరీ ఏదైతే ఉంటుందో 1963లో తీసుకున్నారు. అప్పుడున్న కాయిన్స్ కానీ, అప్పుడున్న డ్రెస్సులు కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. చాలా బాగుంది సినిమా. గుడ్ ఫీల్తో బయటకు వస్తారు అందరు కూడా. రొమాన్స్ అంటే అది విలేజ్ కాబట్టి ఆ విలేజ్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదో అలా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ని మాత్రం ఇంత అందంగా కేవలం ఫేస్ తోటి ఆకర్షణీయంగా చూపించే సినిమా నాకు తెలిసి ఈ ఒక్క సినిమానే. ఆ అమ్మాయిని ఎవరైనా అబ్బాయిలు అమ్మాయి అందాన్ని చూడాలి అనుకుంటే ఆమె ఫేస్ తోటి ఎంత అట్రాక్ట్ ఉంటుంది అంటే సినిమా చూడవచ్చు. ఉంది 1 టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన కత్తివాడే స్టైల్ కానీ, యాటిట్యూడ్ కానీ సూపర్ ఉంది. అల్లరి నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ గారు అయితే మాత్రం ఏం కనిపించలే, అంటే ఆయనకంటే స్పెషల్ ఏం లేదు. హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. కామెడీ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు మధ్య శోభనం దగ్గర కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ మాత్రం చాలా సూపర్ వర్కౌట్ అయింది. టోటల్గా కీరవాణి గారి మ్యూజిక్ అయితే 70% ఉంది. అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నాగార్జున మాత్రం నిజంగా చెప్తున్నా, సినిమా ఒక రేంజ్లో ఉన్నది. సంక్రాంతికి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. సినిమా సంక్రాంతి శుభాకాంక్షలు తగ్గట్టే సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది నాగార్జున కెరియర్లో. ఇది నాగార్జున ఫ్యాన్స్ అంతా కాళ్ళ దగ్గర వేసుకుని వచ్చింది. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం అసలు ఇచ్చి పడేసిండు. ఆ స్టోరీ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, నాగార్జున డ్యాన్స్ కట్టాడు, ఆ డ్యాన్స్ కానీ, ఆ బీడీ దగ్గర స్టైల్ కానీ, ఏందన్న ఏజ్లో కూడా ఆయన ఎంత గ్రామగ్రామం చూపించిన డైరెక్టర్ గారు. స్క్రీన్ ప్లే కానీ సూపర్ ఉంది. ఈ సినిమా ఇక్కడ కూడా బోర్ అనేది లేదన్న. అల్లరి నరేష్ పాత్ర నిజంగా చెప్తున్నా, మనకు ఒక శంభో శివశంభల ఆ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా చేసిండో రవితేజ పక్కకి, నాగార్జున పక్కకు కూడా ఈ సినిమాలో నాకు సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే చనిపోతారు అల్లరి నరేష్, కానీ క్యారెక్టర్ మాత్రం అల్లరి నరేష్ మాత్రం కామెడీ మాత్రం ఇచ్చి పడేసిందన్న, సూపర్ చేసింది. అయితే అంటే ఈ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు మనకి మైనస్ అయింది, బాగుంది. అంటే ఆ సినిమాలో స్టోరీ తగ్గట్టు ఖతర్నాక్ సెట్ అయినా, సూపర్ సెట్ అయింది. సాంగ్స్ దుమ్ము లేపేసిండు, ప్రతి డ్యాన్స్ కానీ ఇచ్చి పడేసిండు. ఈ ఏజ్లో కూడా నాగార్జున చెప్తున్నా కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా చాలా సూపర్ ఉంది సినిమా. కథ అంటే ఒక ఆయన ఒక ఇద్దరికి నిలబడతాడు, అండగా నిలబడతాడు నాగార్జునకి. నాగార్జున వాళ్ళకి సాయం చేస్తాడనమాట, వాళ్ళని కాపాడగా ఎదురు నిలబడతాడు. కృష్ణ అనే పేరు ఉంటుంది.
సూపర్ ఉంది. ఒకటి ఇంటర్వెల్ సీన్లో మాత్రం చైన్ గుంస్తాడు నాగార్జున గారు, అది మాత్రం సూపర్ ఉంది. అసలు అది అయితే హైలైట్, అది ఇంటర్వెల్ సీన్. డైరెక్టర్ గారు సరైన ఒక మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ని తీసుకొని మన ముందుకు తీసుకొని వచ్చారు. నాగార్జున గారు అబ్బా ఏంటంటే అసలు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పటికీ కూడా నవ మన్మధుడే అబ్బా. నిజంగా కింగ్ నాగార్జున పర్ఫార్మెన్స్ అయినా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా కింగే అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ నిజంగా సంక్రాంతి అనేది ఆయనకు లక్కీ. నిజంగా మామూలుగా లేదన్న సంక్రాంతికి. ముగ్గురు హీరోలు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు నిజంగా దమ్మున్న మొగోళ్ళు అన్న ఇల్లు. సంక్రాంతికి వచ్చి దుమారం లేపిర్రు, సినిమా దుమారం లేచిపోయింది. బాగుందన్న నిజంగా చెప్పాలంటే. నాగార్జున గారు ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం మామూలుగా లేదు భయ్య, అసలు మామూలుగా అద్దరగొట్టాడు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే అసలు సినిమా అనేది సెకండ్ హాఫ్ నుంచే రన్నింగ్ అనేది అవుతుంది. సెకండ్ హాఫ్లో అసలు మామూలుగా లేదన్న. అల్లరి నరేష్ గారిది ఎమోషనల్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ కొన్ని ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ సీన్, ట్విస్ట్, ఫైటింగ్లు బాగా పెట్టాడు. అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే కొడితే మాత్రం దీనమ్మ లేచిపోయినాయి భయ్య థియేటర్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయన్న. ఈ సంక్రాంతికి నిజంగా దమ్మున్న మొగోడనంటే మన కింగ్ నాగార్జున డామినేట్ చేస్తుంది. హీరో అని మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయి. నాగార్జున అయితే చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే బాగుంటుంది. బట్ స్టిల్ సినిమా డెఫినెట్లీ ఈ పండగకి బాగా ఆడుతుంది. ఒకటి ఏంటంటే ఏదైనా సినిమా మౌత్ టాక్ బట్టి స్క్రీన్లు పెంచుకుంటూ పోతే బాగుంటుంది, కానీ అన్ని స్క్రీన్లు ఆక్యుపై చేసి ఫోర్స్డ్గా ఒకటే సినిమా రుద్దితే అది కరెక్ట్ కాదు. సినిమాకి స్క్రీన్లు సరిగ్గా ఇస్తే డెఫినెట్లీ ఈ పండగ 3 days ఫెస్టివలే, అందులో డౌట్ లేదు. హనుమాన్ సినిమాకి నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఇప్పుడు మ్యాట్ని ఈవినింగ్ షోకి వెళ్తున్నాను హనుమాన్కి. ఇప్పుడు గుంటూరు కారం చూశాను, నాసామిరంగా చూశాను. నాసామిరంగా డౌట్ లేదు అందులో. గుంటూరు కారం అంతా చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంటెంట్ అన్నది. అట్లాంటి సినిమాలు అంత పెద్ద హీరోలు ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లా. కానీ నాసామిరంగా మాత్రం విజయ్ బిన్ని నిజంగా ఇంత ఫాస్ట్గా ఇంత క్వాలిటీతో సినిమా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు, చాలా మంచి హోంవర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సినిమా మొత్తం కొరియోగ్రఫీలాగా ఆయన చెప్పినట్టు చాలా బాగా తీశాడు. అన్నా నా సామిరంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఒక పండగకి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆ సినిమాలో ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఈ సంక్రాంతికి ఎదురా అని చెప్తే నా సామిరంగా ఆ సినిమా అని చెప్తా అన్న. నాగార్జున గారు అయితే వేరే లెవెల్ యాక్షన్ చేసిర్రు అన్న. పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసారు. అదే చెప్తున్నాను. అంటే ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టిండన్న. సేమ్ ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడు, ఇట్టు కొట్టేసిండన్న. నిజంగా బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టేసిండు. సంక్రాంతికి ఇట్టే ఏ సినిమారా, ఫ్యామిలీతో వెళ్ళి ఏ సినిమా చూడాలరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే అంత బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి అన్న. ఫైటింగ్ తెలుసు, ఎమోషన్ తెలుసు, కానీ సినిమాలో ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, చాలా బాగుంటాయి అన్న. స్టోరీ రొటీన్ది కాదన్న, ఒక సంక్రాంతికి వచ్చే మంచి స్టోరీ అన్న. ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, మొత్తం వాళ్ళ బాండింగ్ కానీ, ఒక లవ్ గురించి కానీ, ఒక తండ్రికి ఇచ్చే మాట గురించి కానీ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, సినిమా మీకు నచ్చుతుంది అన్న. అన్న రాజ్ తరుణ్ గారు కానీ, అల్లరి నరేష్ గారు కానీ, నాగార్జున గారు, ఈ ముగ్గురికి మెయిన్ ఇంపార్టెన్స్లు ఉన్నాయన్న. ఎవరు క్యారెక్టర్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు విజయ్ బిన్ని డాన్స్ మాస్టర్ అంటున్నారు. మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. నిజంగా, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసి నాకు అంత బాగా అనిపించింది అన్న. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఏం చెప్పచ్చు అన్న. ఇంకా సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అన్న. హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ముగ్గురు కూడా ది బెస్ట్ చేసిర్రు అన్న. నాకు చాలా బాగా నచ్చింది. ముగ్గురు కూడా అన్న. అల్లరి నరేష్ వైఫ్ ఉంటుంది అన్న. మీరు నిజంగా చెప్తున్నా, ఏడుపు వచ్చేసింది అన్న. మనం చూస్తూ ఏడుపు వచ్చేసింది సెకండ్ హాఫ్లో అయితే. అంత ఎమోషనల్ అలా కనెక్ట్ అయిపోయినాం. మీరు చెప్తున్నా సినిమా గురించి ఎవరైనా తప్పు చెప్తే నా సామిరంగా వెళ్ళి నా సామిరంగా సినిమా చూడండి అన్న ముందు మీరు వెళ్ళి. థ్యాంక్ అన్న. డైలాగ్స్ ఎక్కువ ఏం లేవంటే ఏం చెప్పచ్చు. ఒక సంక్రాంతికి ఫ్యామిలీతో కావాల్సిన మూవీ అన్న ఈ సినిమా. సంక్రాంతికి ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అందరు చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ అనమాట. నా సామిరంగా సూపర్ డూపర్ హిట్. హాయ్. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. నా సామిరంగా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూర్చొని చూడవలసిన మూవీ నా సామిరంగా. ఒక్కసారి నాగార్జున గారు సవాల్ చేశారంటే అది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమైనా. నిన్న రాత్రే ట్వీట్ చేశారు, విజయ్ బిన్ని కంగ్రాచులేషన్స్, మనం హిట్ కొడుతున్నామని చెప్పేసి. ఆల్రెడీ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లవ్ సీన్స్, ఫైట్ సీన్స్, సెంటిమెంటు
చాలా బాగుంది. పాటలు, కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం, తర్వాత నాగార్జున గారు ఒక కొత్త డైరెక్టర్తో ప్రయోగం చేయడం అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే పేరున్న డైరెక్టర్తో హిట్ ఎవరైనా కొడతారు, కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే ఏమంటారు, కింగ్ అంటాం. ఎప్పుడో చాలా కాలంలో చైన్ పట్టుకున్నాడు. ఇప్పుడు చైన్ పట్టుకున్నాడంటే సినిమా ఇట్టే కది, చైన్ పట్టుకున్నాడంటే సినిమా ఇట్టేది. ఏది 4 సినిమాల్లో నా సామి రంగా, హనుమాను పర్ఫెక్ట్ ఇట్లండి, ఆ విషయం డౌట్ లేదు. అది వేరండి, సోగ్గాడు చిన్న అయినా వేరు, బంగారాజు వేరు, దాంతో అది ఆ రెండు డిఫరెంట్, ఇది వేరు. మ్యూజిక్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఆయన మ్యూజిక్ గురించి మన మీరు అడగక్కలేదు, నేను చెప్పక్కలేదు. అల్టిమేట్ అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే అల్లరి నరేష్ క్యారెక్టర్గా ఎప్పుడైనా చాలా బాగుంటుందండి. అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా బాగుంది. రాజధాని నార్మల్ క్యారెక్టర్, పర్లేదు, అతను కూడా వెరీ గుడ్ సపోర్టింగ్ యాక్టర్. సోగ్గాడు చిన్న డిఫరెంట్ అండి, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, దీని రేంజ్ దీనిదే. నాగార్జున పర్ఫెక్ట్ కిట్ కొట్టాడు. సంక్రాంతి ఫైట్స్ బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా ఓవరాల్గా మనం చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా మనకు తేడా ఎక్కడ అనిపించలేదు. ఈ సీన్ బాగోలేదు అనలేదు.